హనుమాన్ చాలీసా అంటే ఏమిటి? హనుమాన్ చాలీసా అనేది శ్రీ హనుమంతుడి మీద రాసిన 40 శ్లోకాల పాట. చాలీసా అంటే హిందీలో 40 అనే అర్థం. అందుకే దీనిని చాలీసా అంటారు. ఇది ఒక భక్తి కవిత్వం. హనుమంతుని శక్తి, భక్తి, జ్ఞానం, వినయం, శ్రీరాముడి పట్ల ఆయన సేవాభావాన్ని పొగడుతూ ఉంటుంది. ఇది చదివేవారికి ధైర్యం, శాంతి, ఆరోగ్యం కలుగుతాయన్న నమ్మకం ఉంది. ఎవరు రాశారు అంటే గోస్వామి తులసీదాస్ అనే మహాకవి హనుమాన్ చాలీసాను రచించారు. ఆయన శ్రీరాముని గొప్ప భక్తుడు. ఎప్పుడు రాశారు అంటే ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం, అంటే 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో రచించబడింది. ఎందుకు రాశారు అంటే తులసీదాస్ గారు ఈ హనుమాన్ చాలీసాను హనుమంతుని పట్ల ఉన్న భక్తి భావంతో రాశారు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యే సమయంలో హనుమంతుడు ఆయనకు సహాయం చేశాడట. అందుకే ఆయన కృతజ్ఞతగా ఈ గీతాన్ని రచించారు. ఇంకా ఇది ఇతరులకు ఉపయోగపడాలనుకుని ఎవరికైనా భయం, అనారోగ్యం, కష్టాలు, అలసట ఉన్నప్పుడు ఈ హనుమాన్ చాలీసా వల్ల శక్తి, ధైర్యం, నమ్మకం వస్తుందని భావించి రాశారు. హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి అంటే హనుమంతుని అనుగ్రహం కోసం, భయం, అశాంతి, చెడు శక్తుల నుండి రక్షణ కోసం, ఆరోగ్యం, ధైర్యం, శక్తి కోసం, విద్య, విజయం కోసం, రామ భక్తిగా మారటానికి. హనుమాన్ చాలీసా ప్రత్యేకతలు. 1. చాలా శక్తివంతమైన భక్తి గీతం. దీనిని రోజూ పారాయణం చేస్తే మానసిక శాంతి, ధైర్యం, ఆరోగ్యం, విజయం వస్తాయి అని నమ్మకం ఉంది. 2. హనుమంతుడు భక్తుల్ని వెంటనే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన స్వయంగా రామ భక్తుడు, అందుకే భక్తులను ఎక్కువ ప్రేమిస్తాడు. 3. చదవడానికి తేలికగా ఉంటుంది. ఇది అవధీ భాషలో ఉంది. హిందీకి దగ్గరైన భాష, పదాలు చిన్నగా ఉంటాయి. అందుకే పిల్లలు కూడా సులభంగా నేర్చుకోవచ్చు. శ్లోకం 1. శ్రీగురు చరణ సరోజ రజ. శ్రీ గురువు యొక్క కమలాలాంటి పవిత్ర పాదముల ధూళిని. ఇక్కడ తులసిదాస్ వారు తమ గురువు పాదాలను ఎంతో భక్తితో స్మరిస్తున్నారు. చరణ సరోజ అంటే కమల పాదాలు, రజ అంటే ధూళి. ఈ పాదధూళిని పవిత్రమైనదిగా భావిస్తూ తన ఆధ్యాత్మిక ప్రయాణానికి దారిదీపంగా భావిస్తున్నారు. నిజమను ముకురు సుధారి. నా మనస్సు అనే అద్దాన్ని ఆ పాదధూళితో శుభ్రం చేసుకున్నాను. మన మనస్సు ఒక అద్దంలా ఉంటుంది. అది శుభ్రమైనప్పుడే దివ్యమైన ఆలోచనలు ప్రతిఫలిస్తాయి. తులసీదాస్ వారి మాటల్లో గురువు పాదాల ధూళి ద్వారా ఆయన మనస్సు నిర్మలమైందని చెబుతున్నారు. ఇది భక్తికి చాలా కీలకమైన భావన. 2. బుద్ధిహీనం తనుజానికై సుమిరో పవన కుమార్. బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస వికార్. బుద్ధిహీనం తనుజానికై. నేను బుద్ధిలేని సాధారణ మానవుణ్ణి. నాలో తెలివి లేదు, శక్తి లేదు, నేనొక చిన్నవాడినే అనే వినయం. సుమిరో పవన కుమార్. అందుకే పవనదేవుడి కుమారుడైన హనుమంతుని భజిస్తున్నాను. ఆయనను మనసారా ధ్యానిస్తున్నాను. బల బుద్ధి విద్యా దేహు మోహి. నాకు శక్తి, బుద్ధి, విద్య, జ్ఞానం ప్రసాదించండి. మీరు దయచేసి నన్ను ఆశీర్వదించండి. హరహు కలేస వికార్. నా కష్టాలను, లోపాలను, దుఃఖాలను తీసివేయండి. నాలోని చెడు లక్షణాలన్నీ పోగొట్టండి. శ్లోకం 3. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. జయహో హనుమంతుడు. నీవు జ్ఞానానికి, మంచితనానికి మహాసముద్రం వంటివాడవు. నీలో ఎన్నో గుణాలు, నీ జ్ఞానం అపారమైనది. జయ కపీస తిహులోక ఉజాగర. జయహో మానవ సైన్యాధిపతి. నువ్వు 3 లోకాల, భూలోకం, భువలోకం, స్వర్గలోకం లోనూ ప్రఖ్యాతుడవు. నీ కీర్తి అంతటా వ్యాపించి ఉంది. శ్లోకం 4. రామ్ దూత అతులిత బలధామ. నీవు శ్రీరాముని దూతవు, నీవు అమితమైన శక్తి యొక్క నిలయం.
నీ శరీరంలో అపారమైన బలం ఉంది. అంజని పుత్ర పవన సుతనామా. నీవు అంజనాదేవి కుమారుడవు, పవనదేవుడి, వాయుదేవుడి పుత్రుడవు. అందుకే నీకు పవన సుత అని పేరుంది. శ్లోకం 5. మహావీర విక్రమ బజరంగి. నీవు మహావీరుడవు, ధైర్యవంతుడవు, బలవంతుడవు. బజరంగి అంటే వజ్రం, వజ్రం లాంటి శరీరం కలవాడు. కుమతి నివార సుమతికే సంగి. నీవు చెడ్డ ఆలోచనలు తొలగించి మంచి ఆలోచనలు కలిగించేవాడవు. నీతో ఉండేవాళ్లకు మంచి జ్ఞానం కలుగుతుంది. శ్లోకం 6. కంచన వర్ణ విరాజ సుబేస. నీవు బంగారు రంగులో మెరిసే రూపంతో ఉన్నావు. నీ దుస్తులు శుభ్రంగా, వెలుగుగా ఉంటాయి. ఆనన కుందల కుంజిత కేశ. నీ చెవులలో ఆభరణాలు మెరిసిపోతుంటాయి. నీ జుట్టు ముడివేసి ఉంది, అందంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి. శుభోదయాన లేచి పవిత్రంగా చదవడం మంచిది. ఏదైనా పని చేయడానికి ముందు చదవడం ఆత్మస్థైర్యం ఇస్తుంది. హనుమంతుడి ఫోటో ముందు దీపం వెలిగించి చదవవచ్చు. ఆదివారం లేదా మంగళవారం ప్రత్యేకంగా పఠనం చేస్తే బాగా శుభం. ఇంకా 38 శ్లోకాలు మిగిలి ఉన్నాయి.